B1S186 ఎంత పాపకర్మమాయ ఎంత వింత ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య జీవిత చరమాంకంలో లేదా వైరాగ్యస్థితిలో మనిషికి కలిగే భావాలను వర్ణించారు. లోకంలో ఎందరో ఉన్నా నిజమైన చుట్టం ఎవరూ లేరని, ఆశలు మార్గాన్ని కనిపించనివ్వడం లేదని ఆవేదన చెందుతూ చివరకు శ్రీవేంకటేశ్వరుడే సర్వస్వమని శరణాగతి వేడారు. తెలుగు సారాంశం. ఓ దైవమా! నేను చేసిన పాపకర్మలు ఎంతటివో కాని ఎన్ని వింత వింత చింతలు, బాధలు చుట్టుముట్టాయో. పరాయి వారితో స్నేహం చేసి చేసి విసుగు పుట్టింది. లోకాన్ని పరిశీలిస్తే అంతా కొత్తగా కనిపిస్తోంది. ఆపదలో ఆదుకునే చుట్టం ఒక్కడూ లేడు. పెళ్ళాం, బిడ్డలు, ఇల్లు ఇవేవీ శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఆశలు అనేవి నీరు లేని ఏరు లాంటివి, అది దాటడం సాధ్యం కావడం లేదు. తల్లి, తండ్రి, గురువు అంతా ఆ శ్రీనివాసుడే అని తెలుసుకున్నాను. ఆ వెంకటేశ్వరుని పాదసేవ వల్లనే నా మనసు ఇప్పుడు ప్రశాంతతను, మోదాన్ని పొందుతోంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya reflects on the weariness caused by worldly existence and the illusion of relationships. He laments that his past sins have brought strange worries and that socializing with worldly people has become exhausting. He realizes that despite having a family and home, there is no true kin who can save the soul. He compares his unfulfilled desires to a dry riverbed that is impossible to cross. Ultimately, he finds solace in the realization that Lord Venkateshwar is his true mother, father, and teacher. Devotion to the Lord's feet is the only thing that brings him genuine joy and peace. Pallavi. ఎంత పాపకర్మమాయ ఎంత వింత చింతలాయ, వింతవారితోడి పొందువేసటాయ దైవమా, భావము. ఓ దైవమా! నా పాపకర్మల వల్ల ఎన్నెన్ని వింతైన బాధలు చుట్టుముట్టాయో. పరాయి వ్యక్తులతో, వింతవారితో సాంగత్యం చేయడం నాకు విసుగు, వేసట ఇస్తోంది. వివరణ. సంసారంలో చేసే ప్రాపంచిక స్నేహాలు ఆత్మకు తృప్తిని ఇవ్వవని అన్నమయ్య భావం. చరణం 1. చూడజూడ గొత్తలాయ చుట్టమొకడు లేడాయ, వీడుబట్టు ఆలుచాయ వేడుక లుడివోయెను, జోడుజోడు గూడదాయ చొక్కుదనము మానదాయ, ఏడకేడ తలపోత ఎంతసేసే దైవమా, భావము. లోకాన్ని చూస్తుంటే అంతా కొత్తగా, అర్థం కాకుండా ఉంది. నిజంగా నా అనుకునే చుట్టం ఎవరూ లేరు. ఇల్లు, భార్య, పిల్లలు ఇచ్చే సంతోషాలు ఆవిరైపోయాయి. మనసులోని భ్రమలు, చొక్కుదనము తొలగడం లేదు. ఎక్కడికక్కడ ఆలోచనలు నన్ను ఎంతగా వేధిస్తున్నాయో కదా. వివరణ. ప్రాపంచిక బంధాలన్నీ అశాశ్వతమని, మనిషి ఒంటరి అని ఇక్కడ వివరించారు. చరణం 2. నీరులేని ఏలు దాటనేర దెంతేలోతాయ, మేరవెళ్ల నీదడాయ మేటి జేరడాయను, తోరమైన ఆశలుబ్బి తోవగానిపించదాయ, కోరి రాకపోకచేత కొల్లబోయగాలము, భావము. ఆశలు అనేవి నీరు లేని నది లాంటివి, అది చూడటానికి లోతుగా ఉన్నట్లు అనిపించినా దాటడం సాధ్యం కాదు. మనిషి ఆ నదిని, ఇది ఆవల ఉన్న పరమాత్మను, మేటిని చేరలేకపోతున్నాడు. మితిమీరిన ఆశల వల్ల వెళ్లాల్సిన మార్గం కనిపించడం లేదు. కేవలం ఈ రాకపోకల, జన్మల చక్రంలో పడి విలువైన కాలమంతా వృధా, కొల్లా అయిపోయింది. వివరణ. ఆశలు మనిషిని గమ్యం చేరనివ్వకుండా అడ్డుకుంటాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 3. తల్లిదండ్రి దాత గురువు తానేన నాచారి, వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము, కల్లగాదు వెంకటేశుగనుని పాదసేవ నాకు, మొల్లమాయ నా మనసు మోదమాయ దైవమా, భావము. నా తల్లి, తండ్రి, దాత, గురువు అన్నీ ఆ శ్రీనివాసుడే. ఆ దైవమే నా వల్లభుడు, నాథుడు అవ్వడం వల్ల నా జన్మ ధన్యమైంది. ఇది అబద్ధం కాదు. ఆ ఘనమైన వెంకటేశ్వరుని పాదాలను సేవించడం వల్ల నా మనసులోని మాయ తొలగిపోయి అమితమైన ఆనందం, మోదము కలుగుతోంది. వివరణ. సర్వబంధాలు ఆ వెంకటేశ్వరుడే అని నమ్మి ఆయన పాదాలను ఆశ్రయించడమే పరమోషధమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. కుడుచుగాక తన కొలదిగాని మేలు. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య ప్రాప్తి, డెస్టినీ గురించి చర్చిస్తున్నారు. ఒక మనిషికి ఎంత రావాలో అంతే వస్తుందని, అంతకంటే ఎక్కువ ఆశించడం వ్యర్థమని చెబుతూ దురాశ మరియు కర్మల వల్ల కలిగే ఇబ్బందులను వివరించారు.
లోక రక్షకుడైన వెంకటేశ్వరుని వదిలి ఇతర మార్గాలలో వెతకడం వల్ల ప్రయోజనం లేదని ఇందులో స్పష్టం చేశారు. తెలుగు సారాంశం: మనిషి తన యోగ్యత లేదా ప్రాప్తిని బట్టి సుఖాలను అనుభవించవలసిందే కాని అంతకు మించి ఏదీ దక్కదు. ఒకరి నోరు తనకు తగినంత ఆహ్ని మాత్రమే తీసుకోగలదు కాని అంతకంటే ఎక్కువ లోపలికి పంపలేదు. చేసిన కర్మల వల్ల కలిగే దుర్బుద్ధి మనిషిని చుట్టుముట్టినప్పుడు అది అతడిని రక్షించదు సరేగదా, మరింత వేధిస్తుంది. ఆశ అనేది ఇంట్లో ఉన్న దయ్యం లాంటిది, అది ప్రశాంతంగా ఉండనివ్వదు. సర్వశక్తుడైన వెంకటేశ్వరుని మనసులో తలవకుండా ఇతర మార్గాలలో వెతికితే నిజమైన మేలు కలుగుతుందా? కలగదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya emphasizes the concept of destiny and divine grace. He suggests that a person can only enjoy what is destined for them according to their capacity, just as a mouth can only consume as much as it can hold. He warns that accumulated karmas lead to a clouded intellect which cannot protect the soul. He compares insatiable desire to a tormenting ghost living within one's own house. Ultimately, he declares that seeking benefits through various other paths is futile unless one realizes the greatness of Lord Venkateshwar, the protector of all. Pallavi: కుడుచుగాక తన కొలదిగాని మేలు, దడవీనా నోరు తగినయంతయును. భావము: మనిషి తన ప్రాప్తిని బట్టి తనకు దక్కిన మేలును, సుఖాన్ని అనుభవించాల్సిందే. అంతకు మించి ఆశించడం వ్యర్థం. మన నోరు తనకు తగినంత ఆహారాన్ని మాత్రమే తీసుకోగలదు కదా, అంతకంటే ఎక్కువ పట్టదు. వివరణ: అత్యాశకు పోకుండా మనకు లభించిన దానితో తృప్తి చెందాలని అన్నమయ్య ఇక్కడ ఒక చక్కని సామెతతో వివరించారు. చరణం 1: చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ధి, గంపగమ్మక తన్నుగాచీనా. పంపుడుదయ్యమై బాధ బెట్టెడు యాస, కొంపలోన నుండని గోరీనా. భావము: మనల్ని కష్టాల పాలు చేయడానికి చంపవచ్చిన సిద్ధంగా ఉన్న పాత కర్మల వల్ల కలిగిన బుద్ధి మనల్ని రక్షించదు సరే కదా, ఒక గంపలా మనల్ని కప్పివేస్తుంది, అంటే అజ్ఞానంలో ముంచుతుంది. అలాగే ఎవరితోనో పంపబడిన దయ్యంలా మనల్ని పీడించే ఈ ఆశ మనల్ని మన సొంత ఇంట్లో, కొంపలో ప్రశాంతంగా ఉండనిస్తుందా? వివరణ: పాప కర్మలు మరియు అత్యాశ అనేవి మనిషిని రక్షించేవి కావు, అవి అతడిని బంధించే శక్తులని ఇక్కడ వర్ణించారు. చరణం 2: శ్రీ వెంకటగిరి శ్రీనాథు డిందరి గావబ్రోవగనున్నగనుడు, దేవోత్తముని నాత్మ తెలియకితరములైన త్రోవలెన్నిన మేలు దొరకీనా. భావము: శ్రీ వెంకటగిరిపై వెలసిన శ్రీనాథుడు లోకంలోని అందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్న గొప్పవాడు. అటువంటి దేవోత్తముని మనస్సులో, ఆత్మలో తెలుసుకోకుండా వేరే ఇతర మార్గాలను వెతికితే మనకు మేలు లభిస్తుందా? వివరణ: సర్వశక్తుడైన వెంకటేశ్వరుని శరణు వేడడమే ఏకైక మార్గమని, మిగిలినవన్నీ వ్యర్థమైన మార్గాలని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పారకుమీ ఓ మనసా పంతము విడువకు. ఉపోద్ఘాతం: ఈ కీర్తన మనశ్శాంతిని, స్థిరత్వాన్ని ప్రబోధించే ఒక ఆధ్యాత్మిక గీతం. ప్రపంచంలోని సుఖదుఃఖాలు, యవ్వనం, ఆయుష్షు అన్నీ అశాశ్వతమని అన్నమయ్య ఇందులో గుర్తుచేశారు. ఇంద్రియాలకు లోబడకుండా వెంకటగిరిపై వెలసిన విష్ణువును, వెన్నుని స్మరించడమే ముక్తికి మార్గమని తన మనస్సుకు బోధించారు. తెలుగు సారాంశం: ఓ మనసా, భౌతిక విషయాల వైపు పరుగెత్తకు, భగవంతుని కొలవాలనే నీ పంతాన్ని వీడకు. అలా పరుగెడితే నీవే అల్పుడివైపోతావు. ఈ యవ్వనం, వయస్సు కావడిలోని కుండల వంటివి, ఏ క్షణమైనా పగిలిపోవచ్చు. ఏ కాలంలోనైనా మేలుకీడులు శాశ్వతంగా ఉండవు. అనవసరమైన ఆలోచనలు మాను, లోకంలో కనిపించే వారిని చూసి భ్రమపడకు. పున్నమి వెన్నెలలు, మన బ్రతుకులు వచ్చిపోయేవే. కంటికి కంచే రంగుల లోకాన్ని, వినసొంపైన మాయ మాటలను నమ్మి నీ స్థాయిని తగ్గించుకోకు. ముక్కోటి దేవతలకైనా ముక్తినిచ్చే ఆ వెంకటేశ్వరుని తలుచుకో, అలసట చెందకు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, అన్నమయ్య addresses his own mind, advising it to remain steadfast in devotion. He warns his mind not to wander after worldly distractions or give up its resolve. Pantamu. He compares youth and life to fragile pots on a shoulder pole, Kavti Kundalu,
that can break at any moment. Emphasizing that joy and sorrow are temporary, he urges the mind not to be swayed by appearances or empty words. He concludes that the only way to liberation, sought even by the gods, is to constantly remember Lord Venkateshwar of Venkatgiri without getting weary. Pallavi. పారకుమీ ఓ మనసా పంతము విడువకు మీ మనసా పారిన నీవే బడగయ్యదవు చేరువ నాడే చెప్పనే మనసా. భావము. ఓ మనసా, ఇతర విషయాల వైపు పరుగెత్తకు. దైవ చింతన అనే నీ పంతాన్ని వదలద్దు. ఒకవేళ నువ్వు పరుగెత్తి మాయలో పడితే నిపుడివి, బడగా అయిపోతావు. ఈ విషయాన్ని ముందే నీకు చెప్పాను కదా. వివరణ. మనస్సు చంచలమైతే మనిషి తన ఆధ్యాత్మిక ఉన్నతిని కోల్పోతాడని హెచ్చరిక. చరణం 1. చింతించకుమీ శివుని వైరిచే చిక్కువడకుమీ ఓ మనసా కంతువారకము వయసు బ్రాయములు కావటికుండలు ఓ మనసా ఎంతే మేలుగీ డేకాలము ఎప్పుడునుండదు ఓ మనసా సంతరించుకో వానిని మనస్సున సంతోషముగా ఓ మనసా. భావము. దేనికి చింతించకు. మన్మథుని, శివుని వైరి, మాయలో చిక్కుకోకు. మన వయస్సు, యవ్వనం అనేవి కావడికి కట్టిన మట్టి కుండల వంటివి. ఏ కాలంలోనూ కష్టసుఖాలు శాశ్వతంగా ఉండవు. వాటన్నిటినీ సమానంగా స్వీకరించి మనసులో సంతోషంగా ఉండు. వివరణ. జీవితం అత్యంత సదని, కావడి కుండల వలె ఎప్పుడు ఏమవుతుందో తెలియదని, అందుకే సుఖదుఃఖాలకు అతీతంగా ఉండాలని భావం. చరణం 2. ఎన్నికలే తలపోయకుమీ ఏమరకుండుమీ ఓ మనసా కన్న విన్న వారిలో నెప్పుడు కాకుపడకుమీ ఓ మనసా పున్నమమాసలు పుడమిలో బదుకులు పోయివచ్చేవి ఓ మనసా మిన్నో నేలనిమన్న దినములో మీది చూడకుమీ ఓ మనసా. భావము. అనవసరమైన లెక్కలు, ఆలోచనలు చేయకు. అజాగ్రత్తగా ఉండకు. కంటికి కనిపించే, చెవికి వినిపించే ఇతరుల విషయాలలో పడి నీ విలువను కాకుపడకు, నీచపడటం తగ్గించుకోకు. పున్నమి వెన్నెలలు, భూమిపై మన బ్రతుకులు వచ్చిపోయేవే. ఈ ఉన్న కొద్ది రోజుల్లో ఆకాశం నేల అంటూ గరకుండా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకు. వివరణ. ప్రాపంచిక విషయాలు అశాశ్వతమైనవని, ప్రస్తుత క్షణంలో దైవచింతనతో ఉండటమే ముఖ్యమని వివరణ. చరణం 3. కన్నుల సంగాతము సేయకుమీ కళవళించకుమీ ఓ మనసా వన్నెల మాటలు చెవులబెట్టక వాసి విడువకుమీ ఓ మనసా మున్నిటిసురలు బ్రహ్మదులకై నను ముక్తి సాధనము ఓ మనసా వెన్నుని వెంకటగిరి తలచుము వేసారకుమీ ఓ మనసా. భావము. కళ్లకు కనిపించే ఆకర్షణలతో స్నేహం చేయకు, కలవరపడకు. రంగురంగుల మాయ మాటలను నమ్మి నీ గొప్పదనాన్ని వాసి వదులుకోకు. పూర్వం దేవతలకు, బ్రహ్మాదులకు కూడా ముక్తిని ప్రసాదించే సాధనం ఒక్కటే, అదే వెంకటగిరిపై ఉన్న విష్ణువు, వెన్నుడు. ఆయనను నిరంతరం తలచెందకు. వివరణ. ఎన్ని ప్రలోభాలు ఎదురైనా పరమాత్మ స్మరణే మోక్షానికి ఏకైక మార్గమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఏల పొరలేవులేవే ఇంతలోని పనికి. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య దేహభ్రాంతిని తొలగించే ప్రయత్నం చేశారు. బయటకు అందంగా కనిపించే ఈ శరీరం లోపల అంతా హేయమైనదే అని, ఇంద్రియ సుఖాలు కేవలం తాత్కాలిక భ్రమలని ఆయన వివరించారు. అశాశ్వతమైన ఈ దేహం కోసం ఆరాటపడటం మానేసి పరమాత్మ అయిన వెంకటేశ్వరుని వైపు మనస్సును మళ్లించమని ప్రబోధించారు. తెలుగు సారాంశం. ఓ మనసా, అశాశ్వతమైన ఈ పనుల కోసం ఎందుకు అంతగా తప్పించిపోతావు? ఈ శరీరం అనేది కేవలం చర్మంతో కప్పబడిన ఒక మాయాభవనం వంటిది. మోహమనే చీకటి కమ్మినప్పుడు ఈ అసహ్యకరమైన దేహంపై ఇష్టం కలుగుతుంది. కాని ఆ మాయ తొలగిపోతే ఇదంతా రోతగా కనిపిస్తుంది. ఇది లక్క పూత పూసిన కర్పూరం వంటిది. పైకి మెరుస్తుంది, కాని త్వరగా కరిగిపోతుంది. మనసులోని కోరికలు తీరినంతవరకు ఎంగి పెదవులు కూడా రుచిగా అనిపిస్తాయి. కాని ఇష్టం పోతే అవే కష్టంగా తోస్తాయి. సుఖాల సమయంలో గోటి తాకిడి కూడా ఇంపైనదిగా అనిపించినా వివేకం కలిగితే అవే బాధాకరంగా ఉంటాయి. ఈ చంచలత్వాన్ని వదిలి వెంకటేశ్వరుని చేరుకోవడమే శ్రేయస్కరం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya addresses the futility of bodily attachment and sensory pleasures. He describes the human body as a mere leather-covered structure, tolu kappu, filled with impurities.
He explains that as long as one is blinded by desire, the body seems attractive, but once the illusion fades, it reveals its true, repulsive nature. He compares physical beauty to a layer of camphor painted with lacquer. It is superficial and fleeting. Sensory experiences like a kiss or a touch seem sweet only as long as lust persists. Without it, they become distasteful. He concludes that instead of rolling in these temporary miseries, one should surrender to Lord Venkateshwar. Pallavi. ఏల పొరలేవులేవే ఇంతలోని పనికి, మాల ఇంటి తోలుకప్పు మాయల్లిటువంటివి. భావము. అశాశ్వతమైన చిన్న పనుల కోసం ఎందుకు అలా తప్పించిపోతావు, పొరలుతావు? ఈ దేహం అనేది ఒక అశుద్ధమైన ఇంటికి తోలుతో, చర్మంతో వేసిన కప్పు వంటిది. దీని మాయలు ఇలాగే ఉంటాయి. వివరణ. శరీరంపై ఉన్న మమకారం మాయాజాలమని, అది శాశ్వతం కాదని అన్నమయ్య హెచ్చరిక. చరణం 1. చిక్కుల తమకముల చీకటిగప్పిన నాడు, ఎక్కువ వాసనలో హేయపు మేను, వెక్కసపు ప్రియమది విరిగితే రోతలో, లక్కపూత కపురు లీలాగులిటువంటివి. భావము. మోహమనే చిక్కులు, అజ్ఞానమనే చీకటి మనస్సును కమ్మినప్పుడు, ఈ హేయమైన శరీరంపై గొప్ప సువాసనలు ఉన్నాయని భ్రమ కలుగుతుంది. కాని ఆ మక్కువ, ప్రియము, విరిగిపోతే, ఇదంతా రోతగా, అసహ్యంగా అనిపిస్తుంది. ఇది లక్క పూత పూసిన కర్పూరం వంటిది, పైకి మాత్రమే అందం. వివరణ. మనిషి తన అజ్ఞానం వల్లనే అశాశ్వతమైన సౌందర్యాన్ని చూసి మురిసిపోతాడని భావం. చరణం 2. మించిన చిత్తములో మేలుగలిగిన నాడు, ఎంచరాని చెవులో నెంగలిమోవి, పెంచుకంటే కష్టమో ప్రియముదీరిన నాడు, చంచలపు చిత్తముల చందమిటువంటిది. భావము. మనసులో కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎంగిలి పెదవులు కూడా లెక్కలేనంత రుచిగా అనిపిస్తాయి. కాని ఆ తీరిపోయాక లేదా వైరాగ్యం కలిగాక, అదే పెదవి కష్టంగా, భారంగా తోస్తుంది. చంచలమైన మనస్సు యొక్క స్వభావం ఇలాంటిదే. వివరణ. సుఖం అనేది మనస్సుపై ఆధారపడి ఉంటుందే తప్ప వస్తువుపై కాదని వివరణ. చరణం 3. వెల్లిగొను సురతపు వేళ మరపుల ఇంపు, కొల్లలాడుటో కొనగోరి తాకులు, నల్లి తిండో మరి మీద మరగితే రోతలో, ఉల్లమిచ్చే వెంకటేశు వద్దికిటువంటిది. భావము. కామక్రీడల సమయంలో మైమరపుతో గోటి తాకిడి కూడా ఎంతో ఇంపైనదిగా అనిపిస్తుంది. కాని ఆ మత్తు దిగిన తర్వాత అవే తాకిడులు నల్లికాటు, నల్లి తిండి వలె బాధాకరంగా, అసహ్యంగా తోస్తాయి. ఈ రోతలను వదిలి మనసుని శ్రీవెంకటేశ్వరుని సన్నిధికి చేరుకోవడమే నిజమైన గమ్యం. వివరణ. ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమని, భగవంతుని సన్నిధిలో లభించే ఆనందమే శాశ్వతమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఎట్టు ధరించి నిదే ఈ జీవుడు. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య 1. ద వన్ మాయా అనే పదాన్ని ప్రతీకగా వాడుతూ సృష్టిలోని విభిన్న శక్తులను, ఇంద్రియ వికారాలను వర్ణించారు. శరీరం మట్టి ముద్ద అని, ఆశలు మరియు మాయలు జీవుడిని పరమాత్మకు దూరం చేస్తున్నాయని చెబుతూ, చివరికి వెంకటేశ్వరుని శరణు వేడడమే మార్గమని సూచించారు. తెలుగు సారాంశం. ఈ జీవుడు ఇక ఎలా తరిస్తాడు? అంతటా బట్టబయలుగా ఒక మాయాశక్తి విస్తరించి ఉంది. నాశనం లేని మట్టితో చేసిన ముద్ద వంటి ఈ శరీరాన్ని మధ్యలో ముంచుతున్నది ఒకటి. తడవని నీరులా ఉంటూనే తడిని, ఆశలను కలిగిస్తూ వేధించేది ఒకటి. దేహాన్ని దహింపజేస్తూ మనసును వేధించేది ఒకటి. బంధుత్వాలను కల్పించి రేయింబగళ్లు తిప్పుతున్నది ఒకటి. ఇవన్నీ తానే అయి లోపల ఉండి కపట నాటకాలు ఆడుతున్నది ఒకటి. చివరికి ఆ వెంకటేశ్వరుని చూడకుండా అడ్డుపడి ఆయననే ఎదిరిస్తున్నది ఒకటి, అహంకారం మాయ. English summary. In this complex philosophical song, Annamaya wonders how the soul, Jiva, can ever achieve salvation. He refers to a mysterious one, representing Maya or the illusory force, that spreads itself everywhere. He describes the body as a lump of clay being drowned by this force. He depicts desire as a water that doesn't wet yet drowns the soul. This force causes bodily afflictions, entangles the soul in relationships, and plays deceptive games from within. Finally, he laments that the force, ego illusion, stands in opposition to Lord Venkateshwar,
preventing the soul from perceiving his cool, moonlight-like grace. పల్లవి ఎట్టు ధరించి నిదే ఈ జీవుడు బట్టబయలుగా పరచి నొకటి భావము ఈ జీవుడు ఎలా తరిస్తాడు మోక్షం పొందుతాడు ఎందుకంటే అంతటా బట్టబయలుగా ఒక అజ్ఞానమనే మాయాశక్తి పరుచుకుని ఉన్నది. వివరణ మాయా ప్రభావం అంతటా వ్యాపించి ఉండటం వల్ల గమ్యాన్ని చేరలేకపోతున్నాడని అన్నమయ్య ఆవేదన. చరణం 1 చెడని మట్టిలో చేసిన ముద్దే నడుమ ముంచుకున్నది ఒకటి తడియని నీరై తడివొడమింపుచు వడిసిని వేపురవడితో నొకటి భావము పంచభూతాలలోని మట్టితో చేసిన ముద్ద వంటి ఈ శరీరాన్ని మధ్యలో ముంచేస్తున్నది ఒకటి. అది నీరు కాని నీరులా అంటే భౌతికమైన నీరు కాదు, ఆశ అనే నీరు ఉంటూ మనసును తడుపుతూ తీవ్రమైన వేగంతో జీవుడిని వేధిస్తున్నది. వివరణ దేహము మరియు ఆశలు జీవుడిని సంసార సాగరంలో ముంచేస్తున్నాయని భావం. చరణం 2 పాయని తనుదీపనములుగా నటు చేయిచూ మది వేచి నొకటి కాయపు చుట్టరికములు చేయిచూ రేయుబగలు విహరించి నొకటి భావము విడిపోని దేహ తాపత్రయాలుగా మారుతూ మనసును వేధించేది ఒకటి. ఈ శరీరానికి లేనిపోని బంధుత్వాలను చుట్టరికములు అట్టి రేయింబగళ్ళు ప్రపంచంలో తిప్పేది ఒకటి. వివరణ శరీర వాంఛలు మరియు బంధుత్వాలు జీవుడిని బంధీని చేస్తున్నాయని వివరణ. చరణం 3 ఇన్నియు దానే ఏచి కపటములు పన్నీ నిదె లోపలనొకటి వెన్నెల చూపుల వెంకటేశ నిను ఎన్నికతో గడు నెదిరి నొకటి భావము ఇవన్నీ తానే అయి లోపల ఉండి రకరకాల కపట నాటకాలు పన్నుతున్నది ఒకటి. ఓ వెంకటేశ్వర చల్లని వెన్నెల నీ చూపులను కూడా చూడనివ్వకుండా నిన్నే ఎదిరించే అహంకారంలా అడ్డుపడుతున్నది ఒకటి. వివరణ అన్ని మాయలకు మూలమైన అజ్ఞానమే దేవుడిని కూడా గుర్తించనివ్వదు. ఆ మాయను తొలగించమని అన్నమయ్య వేడుకుంటున్నారు.